ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అయిన రోజాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. అయితే తాజాగా రోజా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని, కేసీఆర్ కోసం కూడా నేను చేపల పులుసు చేయలేదని, ఏదో జాక్పాట్ లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని ఆయనకు ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిపై రోజా సెటైర్లు వేసింది. అయితే ఈ సెటైర్లకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లైన నిర్మాత బండ్ల గణేష్ రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యాక్సిడెంటల్ గా సీఎం అయింది మా రేవంత్ అన్న కాదు, మీరు మీ జగనన్న యాక్సిడెంటల్ గా అయ్యారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీలా మీ బాస్లా తండ్రి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి కాలేదు అని రోజాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. నువ్వు కూడా మంత్రి అయ్యింది ఉదయం జబర్దస్త్ షూటింగ్లు చేసుకొని రాత్రిపూట ఏమో చేపల పులుసు వండి మంత్రి అయ్యావు అని రోజాపై కౌంటర్ వేశారు నిర్మాత బండ్ల గణేష్. గతంలోనూ రేవంత్ రెడ్డిపై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారా చంద్రబాబు నాయుడుకు కోవట్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలు చేయగా తమ ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాదని కోవట్టు రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ నేతలను కలవడంలోనే అతను కోవట్టని తెలుస్తుందన్నారు. 28 వంటకాలతో కేసీఆర్ కు చంద్రబాబు డిన్నర్ ఇవ్వడం మర్చిపోయారా అంటూ అప్పట్లో రోజా నిలదీశారు. కేసీఆర్ జగన్ తన ఇంట్లో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది చాలా బాధాకరం అని రోజా అన్నారు. కాగా ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విమర్శల్లో కొంత వేడి తగ్గిందని చెప్పవచ్చు. ఇంతకు ముందు బండ్ల గణేష్ కి అలాగే రోజాకు మధ్య మాటల యుద్ధం నడిచింది. గతంలో రోజా పవన్ కళ్యాణ్ పై వేసిన సెటైర్లకు గతంలో బండ్ల గణేష్ రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కానీ బండ్ల అదే సమయంలో నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.